హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫో విత్ రాయ్. అందరూ బాగున్నారు కదూ? మరి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నేను. మరి ఈ వీడియో ఏమిటంటే, మరి ఏపీ పాలిసెట్ 2025 వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఇది ఎవరికి అంటే, ఎవరైతే రీసెంట్ గా 10th క్లాస్ పాస్ అయ్యారో వారికి డిప్లొమాలోకి లేదా పాలిటెక్నిక్ లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశారు కదా, వారందరికీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నమాట. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఆ స్టెప్ బై స్టెప్ మనం చూసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది, వెరిఫికేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, పూర్తి సమాచారం మీకు అందిస్తాను. మీరు ఈ పూర్తి వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయొద్దు. చూస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంది. ఇక్కడ మనకి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ముందుగా మనం ఆన్లైన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఫీజు పే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనకి దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్ కి మనం వెళ్ళాలన్నమాట. వెళ్ళి ఏం చేయాలంటే వెరిఫికేషన్ చేయించుకోవాలి. అక్కడ మనకి ఫిజికల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఐసీఆర్ ఫామ్ అనే ఫామ్ ఇస్తారు. అది మనం తెచ్చుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత ఎప్పుడైతే వెరిఫికేషన్ అందరికీ అయిపోయిందో, అప్పుడు మనకి ఆన్లైన్ లో మిగతా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అవే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు. పాస్వర్డ్ అని కానీ, జనరేట్ పాస్వర్డ్, లేకపోతే క్యాండిడేట్ లాగిన్, చాయిస్ ఫిల్లింగ్, ఇవన్నీ మనకి స్టార్ట్ అయ్యాక మీకు చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి నేను జస్ట్ సమ్మరీ కింద అసలు నోటిఫికేషన్ లో ఏమి ఇచ్చాడు, మనకి ఏమి కావాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫీజు ఎంత పే చేయాలనే విషయాల గురించి మీకు తెలియజేస్తాను. ఇక్కడ వెబ్సైట్ లో చూసినట్లయితే మనకి ఫస్ట్ ఐకాన్ లో మనకి ఇక్కడ ఇచ్చి ఉన్నాడు నోటిఫికేషన్, అది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూసినట్లయితే మనకి క్లియర్ గా ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పి ఇచ్చాడనమాట. ఓకే, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందని అంటే, ఈ నెల 20వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు, అంటే జూన్ 20 to 27 ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది, వెబ్ కౌన్సిలింగ్. ముందుగా ఈ డేట్స్ ఇచ్చిన డేట్ లో ఏం చేయాలంటే, ముందుగా ఫస్ట్ స్టెప్ మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు ఎంత పే చేయాలి, ఎవరు ఎంత పే చేయాలని అంటే, ఓసీబీసీ వారికి 700 ఫీజు, ఎస్సీ ఎస్టీ వారికి 250 రూపాయలు ఫీజు అన్నమాట. ఈ ఫీజు అనేది గవర్నమెంట్ వారు నిర్ణయించారు. ఇది కేటగిరీ వైజ్ ఫీజు. సరే, ఈ ఫీజు పే చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఒక మీకు విషయం చెప్పాలి మిత్రులారా. ఇక్కడ మనకి క్లియర్ గా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమిటనంటే, పేమెంట్ చేసేటప్పుడు మీరు సరైన ప్రాసెస్ లో చేయాలని చెప్పి క్లియర్ గా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ దీని యొక్క ఫస్ట్ పాయింట్ యొక్క మీనింగ్ ఏమిటనంటే, నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే, మాకు ఐడియా ఉంది కదా అని చెప్పి మీ ఫోన్లో మొబైల్లో ట్రై చేస్తూ ఉంటారు. వెబ్సైట్ లోకి వెళ్ళి పేమెంట్ ట్రై చేస్తుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మీ మొబైల్లో ట్రై చేయడం వల్ల ఆ యొక్క అమౌంట్ అనేది ఫెయిల్డ్ అవుతుంటది. ఫెయిల్డ్ అయ్యి మీ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. సరే, కొన్ని వెబ్సైట్ లో ప్రాసెస్ అయిందని చూస్తే అక్కడ మీకు ప్రాసెస్ అవుతుంది. మీకు అమౌంట్ అనేది గాల్లో ఉండిపోద్ది అన్నమాట. అది మీకు వస్తుంది ఒక 1 వీక్ 3-4 డేస్ తర్వాత మీకు రిటర్న్ అవుతుంది. కానీ అప్పటిదాకా ఈ ప్రాసెస్ అనేది ఇలా మధ్యలో హోల్డ్ ఉండిపోద్ది అన్నమాట. మీకు ఆ ఇబ్బంది ఏమి లేకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మంచిగా ల్యాప్టాప్ ఉన్న, సిస్టమ్ ఉన్న పర్లేదు, దాని ద్వారా లాగిన్ చేయండి. ఒక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే, డెబిట్ కార్డు కంటే మీకు ఏదైనా నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యి ఆ పేమెంట్ అనేది చేయండి. లేదు మాకు నెట్ బ్యాంకింగ్ లేదంటే పర్లేదు, మీకు దగ్గర ఉన్న డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ లాగిన్ అయ్యి మీరు ఆ ప్రాసెస్ అంతా చేయొచ్చు. అది ఫస్ట్ పాయింట్. ఓకే మిత్రులారా, అది మనకి ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సరే, తర్వాత చూసుకున్నట్లయితే మనకి సర్టిఫికెట్స్ ఏం కావాలి, వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్స్ ఏం కావాలనేది ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. అంటే మనం ఫీజు పే చేస్తాం కదా, చేసిన వెంటనే మనకు ఒక పేజ్ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఆ పేజ్ మనం సేవ్ చేసుకొని అది కూడా మనం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏపీ పాలిసెట్ 2025 హాల్ టికెట్. ఇది కూడా మీరు కంపల్సరీ ఫిజికల్ గా మీ దగ్గర ఉండాలి, మొబైల్ ఉండడం కాదు మిత్రులారా, ఫిజికల్ గా మాత్రమే మీ దగ్గర ఉండాలి. ఇక్కడ చెప్పబోయే ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మీ దగ్గర 2-3 కాపీస్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
నెక్స్ట్ మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాలి, వెరిఫికేషన్ సబ్మిట్ చేయాలి, ఇలా ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ఒకేసారి మీ దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ఈ జిరాక్స్ కాపీస్ తీసి దగ్గర పెట్టుకోండి. అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది మిత్రులారా. మర్చిపోకండి, ఒక్కొక్కటి 2-3 కాపీస్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి పేమెంట్ రిసిప్ట్, సెకండ్ వచ్చేసి హాల్ టికెట్, అలాగే మూడోది వచ్చేసి ర్యాంక్ కార్డ్, ఏపీ పాలిసెట్ 2025 ర్యాంక్ కార్డ్. ఇది కూడా మీరు కంపల్సరీగా తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత 4వ సర్టిఫికేట్ ఏమి కావాలంటే ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, అంటే మన 10th క్లాస్ మార్క్స్ మెమో. మీరు అందరూ రీసెంట్ గా పాస్ అయ్యారు కాబట్టి మీకు ఇంకా సర్టిఫికేట్స్ రాకపోవచ్చు. ఇన్ కేస్ ఇంకా రాకపోతే, మీకు స్కూల్లో సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీరు ఆన్లైన్ లో సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఆన్లైన్ లో మనకి ఫామ్ వస్తుంది కదా, మీకు 10th పాస్ అయిన మార్క్స్ మెమో, అది కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి 5వ ఆప్షన్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్. 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఇన్ కేస్ మీరు తీసుకుని ఉంటే పర్లేదు, ఇన్ కేస్ ఇప్పటిదాకా ఎవరు తీసుకోకపోతే త్వరగా మీ యొక్క స్కూల్స్కి వెళ్ళి ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి తీసుకోండి. కంపల్సరీగా 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఎందుకు సబ్మిట్ చేయాలి అని అంటే, ఇది మన నేటివిటీకి సంబంధించింది కాబట్టి, మన లొకాలిటీ, మన ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళం, మన నేటివిటీ కోసం ప్రూఫ్ మాట. కంపల్సరీగా 4th and 10th సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ స్టడీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ స్టడీ సర్టిఫికేట్స్ మీకు కంటిన్యూస్ స్టడీ లేదు అనుకుంటే మట్టికి ఇక్కడ ఇచ్చినట్టుగా ఏదైనా రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొఫార్మా ఉంటుంది. మీకు ఈ ప్రొఫార్మా అనేది దగ్గరలో ఉన్న మీ సేవలకు కానీ ఏదైనా నెట్ సెంటర్లో కానీ దొరుకుతుంది. ఆ ప్రొఫార్మా తీసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే, దగ్గరలో ఉన్న మీ సేవకి లేదా ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు మీకు ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది కూడా మనం సబ్మిట్ చేయొచ్చు ఇన్ కేస్ స్టడీ సర్టిఫికేట్స్ పూర్తిగా మన దగ్గర లేకపోతే. ఓకే, నెక్స్ట్ మరొక పాయింట్ వచ్చేసి 6వదిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికి వర్తిస్తుంది అని అంటే, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్, ఓకే, అన్రిజర్వ్డ్ యువర్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మాత్రమే సర్టిఫికేట్ వర్తిస్తుంది. అది కూడా ముఖ్యంగా ఇక్కడ క్లియర్ గా వాడు ఇచ్చి ఉన్నాడు, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 25-26 ఫ్రమ్ మీ సేవ ఆర్ గ్రామ్ వార్డ్ సచివాలయం. కాబట్టి కంపల్సరీ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీరందరూ ఏం చేయాలంటే, దగ్గరలో ఉన్న మీ సేవ కానీ లేదా గ్రామ వార్డు సచివాలయం లో వెళ్ళి మీరు అప్లై చేసుకుని దాన్ని పొందొచ్చు. మీ దగ్గర లేటెస్ట్ ఉంటే పర్లేదు మిత్రులారా. ఇన్ కేస్ లేకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న మీ సేవ కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మరి దానికి వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ అడుగుతారు, లైక్ మీ రేషన్ కార్డ్ అని, ఆ యొక్క మీ ఫాదర్ ఏదైనా జాబ్ చేస్తే ఆ యొక్క పే సర్టిఫికేట్ అని, లేదా ఒక ఇన్ కేస్ ఏమైనా జాబ్ సంబంధించిన సర్టిఫికేట్, పే సర్టిఫికేట్ లేకపోతే నోటరీ చేయించమంటారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే వెంటనే వెళ్ళి ఈ ప్రాసెస్ లో మీరు ఉండండి. ఎందుకంటే మనం ఇంకా ఇది స్టార్ట్ అవ్వడానికి 3-4 డేస్ టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు రెడీ చేసుకుంటే అప్పటికల్లా మీకు మంచిగా వెరిఫికేషన్ ప్రాబ్లం ఏం లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఈ రోజుల్లో అందరికీ ఉంటుంది. ఇన్ కేస్ ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పాతదైనా పర్లేదు, ఇక్కడ వాడు ఇచ్చాడు లాస్ట్ 3 years లో ఇప్పుడుదైనా పర్లేదు, 3 years దాటి పాత అయ్యి ఉండకూడదు, 3 years తర్వాత అయి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చాడు మాట, ఇయర్ ఇచ్చాడు. కాబట్టి ఇదంతా దేని గురించి అంటే, మనకి నెక్స్ట్ టైం మనకి గవర్నమెంట్ ద్వారా ఏ బెనిఫిట్స్ వచ్చినా, స్కాలర్షిప్ వచ్చినా, ఏమొచ్చినా కూడా మనకి దీని ద్వారా యూజ్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు మీ దగ్గరలో ఉన్న మీ సేవలు కానీ ఆ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఇవ్వట్లేదు, రావట్లేదు అని అంటే మట్టికి మీరు ఏం చేయాలంటే, మీకు మీ దగ్గర ఉన్న రేషన్ కార్డ్, ఆ రైస్ కార్డు కూడా మీరు ఇన్కమ్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి మీకు ప్రాబ్లం ఉండదు. వాళ్ళు మీకు ఎటువంటి అబ్జెక్షన్ అనేది చెప్పరన్నమాట. ఓకే మిత్రులారా. మరి తర్వాత 8వ పాయింట్ ఏమిటనంటే క్యాస్ట్ సర్టిఫికేట్. కంపల్సరీ అందరికి, ఓసీకి తప్ప, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ లో. మరి ఇది మనకి ఎక్కడ క్లియర్ గా వాడు కొత్తది పాతది ఇవ్వలేదు కాబట్టి లేటెస్ట్ గా ఉన్నా పర్లేదు, కనీసం పాతదైనా పర్లేదు, మీరు సబ్మిట్ చేయొచ్చు. అది 8వ ఆప్షన్. నెక్స్ట్ 9వ ఆప్షన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ. కంపల్సరీ మీరు అందరూ మీ యొక్క స్కూల్స్ నుంచి పాస్అవుట్ అయిపోయారు కాబట్టి ఇన్ కేస్ మీరు తీసుకుని ఉంటే పర్లేదు, లేదు తీసుకోకపోతే మట్టికి మీరు వెంటనే మీ స్కూల్స్కి వెళ్ళి, అలాగే స్కూల్స్ కూడా రీఓపెన్ అయినాయి కాబట్టి టీసీ అంటే ఇస్తారు. టీసీతో పాటు మీకు స్టడీ సర్టిఫికేట్ కూడా ఇస్తారు మిత్రులారా. ఆ రెండు కలిపి మీకు ఇస్తారు. ఇన్ కేస్ ఇవ్వకపోతే అడిగి మరి తీసుకోండి. ఇది కూడా మనం ఫిజికల్ గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసినట్లయితే ఈ 10వ పాయింట్ మనకి అవసరం లేదు, ఏపీ లొకాలిటీగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు.
నెక్స్ట్ 11 పాయింట్ ఏంటంటే పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, క్యాప్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇన్ కేసు ఎవరన్నా మీ పేరెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిపోతారు కదా మిత్రులారా, అలాంటి వారికి ఈ క్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళని ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అంటారు కాబట్టి ఆ సర్టిఫికేట్ ద్వారా కూడా మీకు నెక్స్ట్ ఎన్సిసి ఎవరైతే మీకు స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్సిసి పాస్అవుట్ అయ్యి ఉన్నారో, ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు, ఏ అయినా బి అయినా సి అయినా ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీకు అది యూజ్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు మనం సబ్మిట్ చేయాలని అంటే మీ కౌన్సిలింగ్ లో వీటి ద్వారా చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మిగతా వారితో పోలిస్తే మీకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, మీకు కొంత కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కానీ మీ వెరిఫికేషన్ లో చూపించుకున్నట్లయితే మనం కొంచెం మిగతా వారికంటే ముందు స్టెప్ లో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఓకే మిత్రులారా, అది ఇక్కడ మనకి అవే ఇచ్చాడు. పీడబ్ల్యూడి అని, క్యాప్ సర్టిఫికేట్ అని, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అని ఇవ్వడం జరిగింది. సరే మిత్రులారా, ఇది ప్రాసెస్. మీరు పేమెంట్ చేయాలి, పేమెంట్ చేసుకుని ప్రింట్ తీసుకొని తర్వాత ఈ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయవలసి అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ చూపించవలసి ఉంటుంది అన్నమాట. సరే ఓకే, ఈ ప్రాసెస్ అంతా సర్టిఫికేట్ నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం మన కంపల్సరీ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలి. ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఎక్కడ అటెండ్ అవ్వాలంటే మనకి ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ వారంలోనే అంటే జూన్ 21 నుంచి మనకి ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్లియర్ గా మనకి ర్యాంక్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఏ ర్యాంక్ నుంచి ఎప్పుడు, ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ ఒకసారి, అలా స్టెప్ బై స్టెప్ డే బై డే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మీరు మార్నింగే 9 o'clock కల్లా అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ లేట్గా వెళ్ళిన పర్లేదు, ఈవినింగ్ 4-5 వరకు అలా వెరిఫికేషన్ జరుగుతుంది. మీకు మార్నింగ్ వెళ్తే కొంచెం మీకు అక్కడ కొంచెం క్రౌడ్ ఫ్రీగా ఉండొచ్చు కాబట్టి మీకు పని త్వరగా అవుతుంది. లేదు మీరు లేట్గా వెళ్ళే ప్రాబ్లం లేదు, మధ్యాహ్నం సాయంత్రం 4-5 వరకు వాళ్ళకి వెరిఫికేషన్ అవుతూనే ఉంటది. ఓకే మిత్రులారా, ఇది స్టెప్ బై స్టెప్ ఏ డేట్ నా ఎవరికి కౌన్సిలింగ్ అనేది ఇక్కడ ర్యాంక్ వైజ్ కేవలం ఇచ్చిన డేట్ ప్రకారం మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో ఆ ర్యాంక్ ని బట్టి మీరు ఆ యొక్క వెరిఫికేషన్ కి వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు పొరపాటున ఇంకో రోజు మిస్ అయ్యి వెళ్తే మట్టికి మీకు వెరిఫికేషన్ అవ్వకపోవచ్చు. ఇన్ కేస్ అలా అవ్వకపోయినా మీకు కుదరకపోయినా ప్రాబ్లం లేదు, కానీ చివరిలో అయితే కంపల్సరీ అందరికీ వెరిఫికేషన్ అవుతుంది. కాకపోతే మన ఇలా ర్యాంక్ వైజ్ ఫాలో అవుతే మంచిగా ఉంటుంది మిత్రులారా, ఇది ప్రాసెస్. సరే, ఇది మీకు ఎక్కడ మనం రిపోర్ట్ చేయాలంటే హెల్ప్ లైన్ సెంటర్స్. హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మీ దగ్గరలో ఉన్న, మీకు ఊరికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి కదా మిత్రులారా, అది బాయ్స్ కాలేజ్ అయినా అవ్వచ్చు, లేదా గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా అవ్వచ్చు. లేదా మరి కొన్ని సార్లు ఏం చేస్తారంటే జేఎన్టీ కాలేజెస్ ఉంటాయి కదా, జేఎన్టీ కాలేజెస్ కూడా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ కింద అలాట్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు మిత్రులారా. రిపోర్ట్ చేస్తే అక్కడ మీకు వెరిఫికేషన్ అనేది అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎవరికైతే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్, ఎన్సిసి, స్పోర్ట్స్ కోటా లేని వారికి మాత్రమే ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంకా ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయో లైక్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్, ఎన్సిసి సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇలా ఎవరికైతే ఉన్నాయో వారికి స్పెషల్ గా వెరిఫికేషన్ ఇది ఉంటది. అది ఎక్కడంటే ఇక్కడ వాడు క్లియర్ గా ఇచ్చాడు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ నియర్ బెంచ్ సర్కిల్ అని చెప్పి క్లియర్ గా సెంటర్ ఇవ్వడం జరిగింది. మీరు కంపల్సరీగా ఖచ్చితంగా ఈ సెంటర్ కి వెళ్ళి మాత్రం వెరిఫికేషన్ చేయించుకోవాలి ఎవరికైతే ఈ స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయో. అర్థమైంది మిత్రులారా, వీరికి మాత్రమే ఈ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళి విజయవాడకి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. మిగతా వారందరూ కూడా మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా ర్యాంక్ వైజ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మరి వారికి అయిన తర్వాత నెక్స్ట్ కొన్ని డేట్ల గ్యాప్ లోనే వీరికి కూడా వెరిఫికేషన్ అవుతా ఉంటది సైమల్టేనియస్ గా. వీరికి కూడా ర్యాంక్ వైజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి మీరు అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ నేను ఈ వీడియో కింద ఈ పీడిఎఫ్ అనేది అటాచ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు క్లియర్ గా ఫాలో అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఈ వీడియో కింద కామెంట్ చేస్తే మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అనేది వెంటనే రిప్లై ఇస్తాను మిత్రులారా. అది ప్రాసెస్. సరే, నెక్స్ట్ ఏంటి, వెరిఫికేషన్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి మీకు వెరిఫికేషన్ అయిపోయాక వాళ్ళు మీకు వెరిఫికేషన్ అయిపోయాక ఒక ఫామ్ ఇస్తారు. దాన్ని ఏమని అంటారంటే ఐసీఆర్ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఐసీఆర్ ఫామ్. ఈ ఫామ్ మీద మీకు ఒక ఐడి క్రియేట్ చేయబడుతుంది. ఐడి దాంతో పాటు మీకు అంత ప్రాసెస్, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ గా ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ ఫామ్ అనేది మనకి కౌన్సిలింగ్
చాలా ఇంపార్టెంట్. ఓకే. మరి మనకి ఆ కౌన్సిలింగ్ ఫిజికల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా మనకి ఆన్‌లైన్ కౌన్సిలింగ్ మాట. ఇది ఎలా చేయాలంటే మనకి ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది. 25-26 వరకు. మొదటి ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు. వీరందరూ కూడా ఆ 2 డేస్‌లో కూడా మీరేం చేయాలంటే మీకిచ్చిన ఐసీఆర్ ఫార్మ్‌తో ఒక నంబర్ కూడా ఉంటది. ఆ నంబర్‌తో ముందుగా మీరొక పాస్‌వర్డ్ జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఐడీ, పాస్‌వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ లాగిన్ అయ్యి మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చన్నమాట. మీకు ఆప్షన్స్‌లో ఏ కాలేజ్ కావాలి, ఏ గ్రూప్ కావాలనేది మీకు క్లియర్‌గా అక్కడ డిస్‌ప్లే అవుతది. కాబట్టి మీరు పెట్టుకోవచ్చు. క్లియర్‌గా ఇక్కడ ఇచ్చాడు 25, 26 తారీఖుల్లో ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు. తర్వాత 27, 28 తారీఖుల్లో 50,000 ర్యాంక్ నుంచి 90,000 ర్యాంక్ వరకు. తర్వాత 29, 30 తారీఖుల్లో 90,000 ర్యాంక్ నుంచి చివరగా ఇంక అప్ టు 1,50,000, 1,30,000 దాకా ఎవరైతే లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ వరకు ఉన్నారో వారందరికీ ఇలా ఈ మిగతా రోజుల్లో ఆన్‌లైన్‌లో మనం ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు మిత్రులారా. ఇది ప్రాసెస్. సరే ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత మాకెప్పుడు అలాట్‌మెంట్స్ వస్తాయి అని మీరు ఈగర్‌గా వెయిట్ చేసినట్లయితే ఇక్కడ వాడు మనకి నోటిఫికేషన్ ఇచ్చాడు. మరి జూలై 3వ తారీఖున అనగా జూలై 3వ తారీఖున మనకి ఈ సీట్ అలాట్‌మెంట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. జూలై 3వ తారీఖున అంటే సాయంత్రం 6 గంటలకి ఆఫ్టర్ 6:00 ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు వెబ్‌సైట్ కూడా క్లియర్‌గా కనబడుతుంది మిత్రులారా. ఇదే వెబ్‌సైట్‌లో మనకి జూలై 3వ తారీఖున సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత క్లియర్‌గా మనకి సేమ్ ఇంతకుముందు మీరు ఏ లాగిన్‌లో అయితే ఏ లాగిన్ ఐడీ ఇచ్చి, హాల్ టికెట్ నంబర్ ఇచ్చి, ఏ పాస్‌వర్డ్ జనరేట్ చేసుకొని లాగిన్ అయ్యారో అదే లాగిన్‌లో మీరు లాగిన్ అయిన తర్వాతే మీకు అక్కడ డిస్‌ప్లే అవుతది అలాట్‌మెంట్ ఆర్డర్ అని. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మీకు క్లియర్‌గా మీకు ఏ గ్రూప్ అలాట్ అయింది, ఏ కాలేజ్ అలాట్ అయింది అనేది క్లియర్‌గా మీకు తెలుస్తుంది మిత్రులారా. కాబట్టి ఇది క్లియర్ ప్రాసెస్. మరి మీకు ఇంకేమైనా డౌట్‌లు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను మిత్రులారా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు ఆహ్, అనుమానం లేకుండా నన్ను అడగొచ్చు. నో ప్రాబ్లమ్. ఈ వీడియో కిందే నా యొక్క వాట్సాప్ నంబర్ ఇస్తాను మిత్రులారా. మీరు దానికి మెసేజ్ చేసిన వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ వెంటనే మీకు ఆ యొక్క మెసేజ్‌లతో పాటు మీకు మీ డౌట్స్ క్లియర్ చేస్తాను మిత్రులారా. ఇది ప్రాసెస్. మరి మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. ఇది మరి ఏపీ పాలిసెట్ 2025 యొక్క ఫుల్ ప్రాసెస్ మిత్రులారా. మరి ఇప్పటిదాకా నా వీడియో చూసారు కదూ! మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా మీ ఫ్యామిలీస్‌లో గాని, రిలేటివ్స్‌లో గాని ఎవరికన్నా ఈ వీడియో అవసరం అవుతది అని మీకు అనిపిస్తే వెంటనే షేర్ చేయండి. దీని ద్వారా మీరు నన్ను కూడా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది టుడే ప్రాసెస్. మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు వెంటనే రిప్లై ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ఫర్ టుడే వీడియో. ఓకే మిత్రులారా, తిరిగి మరొక న్యూ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.